లేవియాకాండం 16వ అధ్యాయము 95వ పేజీ. ఆ రెండు మేక పిల్లలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొక్క యెహోవా సన్నిధిని వాటిని ఉంచారు. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ రెండు మేకల మీద 2 చీటీలను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడును ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడును దానివల్ల ప్రాయశ్చిత్తం కలిగినట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటక యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచాలి. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిగా కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. తర్వాత అతడు తన వరకు తాను అర్పించి పాప పరిహారార్థ బలిగా కోడెను వధించి యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠం మీద ఉన్న ధూపార్తడు నిప్పులను తన పిడికలతో పరిమళతో అన్నము తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చు తాను చావుకున్నట్లు ఆ ధూపమును మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోట రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వేడితో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వేడితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షించవలెను. అప్పుడు అతడు ప్రజలర్పించి పాప పరిహారార్థ బలిగా మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడ రక్తంతో చేసినట్టు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుగు దాన్ని ప్రోక్షించవలెను. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రేణతలు వినతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయం అందు తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినయ్యున్నారు కనుక ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన జ్ఞానం, అర్థం చేసుకున్న అంగీకరించే మనసు మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనయ్యున్నారు. మరి ఇక్కడ లేవియాకాండం 16వ అధ్యాయము మరి 7వ వచనం కానించి మనము చదువుకున్నాం. మరి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టి మేక పేరట ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద చీటీ విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధాన్ని ప్రాణముతోనే ఉంచవలెను. మరి ఇక్కడ 2 మేకలు కనబడుతున్నాయి, 2 మేక పిల్లలు కనబడుతున్నాయి అన్నమాట. ఈ 2 మేక పిల్లల్ని తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మరి యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలన్నమాట. మరి ఈ 2 మేకలు ఒకటి యెహోవా పేరట కావాలంట, ఇంకొకటి మరి పాప పరిహారార్థ బలిగా మరి ఏమంటారంటే యెహోవా విడిచిపెట్టుటకు ఒక మేకనేమో విడిచిపెట్టడానికి, ఒక మేకనేమో యెహోవా పేరిట చీటీ వేయాలన్నమాట. 2 మేకల మీద 2 చీట్లు వేసినప్పుడు మరి ఈ 2 మేకలు ఆలోచిస్తున్నాయంట. ఏమనంటే ఒక మేకేమో నేను చనిపోను అంటుంది, ఇంకొక మేక అయితే దేవుని కొరకు నేనేమైనా చేయగలను అనేసి ఇంకొక మేక ఆలోచిస్తుంది. ఈ 2 మేకల గురించి ప్రభు మరి దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడైన అహరోను గారు ఆ 2 మేకల్ని దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చాడనమాట. మరి ఒకటేమో నేను చనిపోను అంటుంది, ఒకటేమో నేను దేవుని కొరకు చనిపోతాను అంటుందన్నమాట. ఈ 2 మేకల ఉద్దేశాలు ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే ఏ మేక పిల్ల అయితే నేను దేవుని కొరకు ఏమైనా చేయగలను అని ఆలోచించిందో ఆ మేక పిల్లను దేవుడు మరి తన ప్రాణార్పణ కొరకు ఆ చీటి యెహోవా పేరిట వచ్చిందనమాట. ఒక మేక పిల్ల. 2వ మేక పిల్ల ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టి వేయాలన్నమాట. అలాగున మరి ఇక్కడ ఈ విడిచిపెట్టిన మేకను
దేవుడు ఏం చేస్తున్నాడంటే అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి విడిచిపెట్టమన్నారనమాట. అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి విడిచిపెడితే ఏం జరిగిద్ది? అరణ్యంలో ఏముంటాయి? మృగాలు ఉంటాయి. ఆ మేకకి తెలియదు అరణ్యంలో మృగాలు ఉంటాయి, దాన్ని చంపేసి తింటారన్న ఆలోచన ఆ మేక పిల్లకి అర్థము కాలేదన్నమాట. మరి దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు ప్రాయశ్చిత్తముగా ఆయన ఏ మరణము కొరకు వచ్చినా కానీ, ప్రాణముతో ఉన్నా కానీ దేవుని సన్నిధిలోనే ఉందామన్న ఆలోచన ఒక మేకకు లేదు. కనుక దాన్ని ఏం చేశారంటే మరి అరణ్యంలో విడిచిపెట్టడానికి ఒక మేక పిల్లను తీసుకుని వెళ్ళారు. ఒక మేక పిల్లను మాత్రము ఏం చేశారు? మరి ఆ మేక మీద విడిచిపెట్టడాన్ని చీటీ పడునో దాన్ని ప్రాయచిత్తము కలుగునట్లు దాన్ని అరణ్యంలో విడిచిపెట్టాలి. ఒక మేక ఏమో పాప పరిహారార్థ బలిగా అర్పించాలి, ఒక మేక ఏమో ప్రాయచిత్తము కలుగునట్లు అరణ్యంలో విడిచిపెట్టాలి. ఒకటి పాప పరిహారార్థము, ఒకటి ప్రాయచిత్తం అన్నమాట. మన పాపము పరిహారము చేసుకోవటానికి ఏం చేయాలంటే మనము ఆ పాప పరిహార నిమిత్తమై ఏమేమి చేయాలో మేక నిమిత్తమై దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడనమాట. పాప పరిహారార్థం అంటే మరి యెహోవా కొరకు చనిపోటు ఇష్టపడిన మేక సంతోషముగా మరి అనేకుల పాపము కొరకై అది ఏం చేసింది? ప్రాణము ఇచ్చివేసింది. ప్రాణం ఇచ్చివేసిన ఆ మేక పిల్ల మీద దేవుడికి సంతోషము కలిగిద్ది. ప్రాణం ఇవ్వని దాని మీద దేవునికి ఇష్టము కలగదు. ఎందుకంటే ఆ మేక పిల్ల నేను చనిపోను అని ఆలోచిస్తుంది. ఇప్పుడు రెండిట్లో దేన్ని ఇష్టపడాలి? దేవుని కొరకు చనిపోవటానికి వచ్చిన మేక పిల్లని ఇష్టపడాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఏ మేకైతే అరణ్యంలోకి కొనుపోబడిందో ఆ మేకను వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చి మరి తను ఏం చేశాడంటే 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉపవాస ప్రార్థన చేశాడు. ఏ మేక పిల్ల అయితే అరణ్యంలో విడిచిపెట్టబడిందో తన ప్రాణాన్ని రక్షించుట కొరకై పాప పరిహారార్థ బలిగా తనే ఒక గొర్రె పిల్ల వలె ఆయన తన రక్తాన్ని ధారపోయటానికి వచ్చివేసి ఏదైతే విడిచిపెట్టబడిన మేక పిల్ల ఉందో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన రీతిగా కనబడుతూ ఉందన్నమాట. మేక అంటే చంచల స్వభావము కలిగినదనమాట. మేక అనేది ఈ చంచల స్వభావం ఎవరికి ఉంటదంటే ఎక్కువ శాతము పురుషులకు ఉండదు, స్త్రీలకే ఉంటదన్నమాట. ఒక్క మాట మీద నిలువబడరు, ఒక్క ఆలోచన మీద నిలువబడరు, ఒక తలంపుతో వారు ఏకీభవించరు. వారికి నచ్చిన విధముగా చేస్తూ ఉంటారు, వారికి నచ్చినట్లుగా జీవించాలనుకుంటారు. ఇలాంటి స్వభావము కలిగిన ఈ మేక పిల్లని అడవిలో విడిచిపెట్టినప్పుడు దాన్ని వెతుక్కుంటూ ఈ లోకానికి ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచక ఈ లోకానికి వచ్చి మనము అరణ్యమనే లోకములో అల్లాడుతూ పాపముతో శాపముతో మనము చాలా బాధలు సాతాననే దాసత్వంలో పడిపోయి మనము చాలా బాధలు అనుభవిస్తున్నామనేసి మరి అది కూడా కాకుండా ఏం చేస్తున్నారంటే స్త్రీలకి ఏమాత్రము కూడా విలువ లేకుండా పోతూ ఉందన్నమాట. అలాగున మరి స్త్రీయే అన్ని చూసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డల్ని మంచిగా పెంచుకోవాలి, నానా రకాలుగా ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి తన ఆలోచన కుదురుగా ఉండకపోవచ్చు. కాబట్టి అన్ని శ్రమలు అనుభవించేది స్త్రీయే. కాబట్టి మరి ప్రభు ఏం చేశాడంటే తను స్త్రీ గర్భములోకి వచ్చివేసి, అందుకే కడుపుని ఏమంటారంటే గర్భగుడి అంటారనమాట. మరి అలాంటి స్త్రీ గర్భంలోకి వచ్చి ఆయన ఆ గర్భంలో నుంచే భూమి మీదకి వచ్చి వేసిన ఆయన స్త్రీ సంతానమైపోయాడు అనమాట. మరి ఈ స్త్రీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, స్త్రీ కొరకే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ మేక స్వభావము కలిగిన మానవులమైన మనల్ని ఆయన స్థిరము కలిగిన మనస్సుగా చేయాలని ఆయన అరణ్యములోకి కొనుకోబడ్డాడనమాట.
అరణ్యంలోకి కొనిపోబడిపోయి ఏం చేశాడు? అరణ్యములో ఈ సింహాల కేకలు, ఈ అరణ్య మృగాల కేకలు అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అంటే, ఆ కేకల శబ్దానికి ఈ మేక అనే మరి ఈ లోకమనే అరణ్యములో స్త్రీలైన వారు గలిబిలైపోకుండా, గందరగోళమైపోకుండా, క్షేమముగా సమాధానముగా అనే వధువు సంఘముగా ఉండటానికి ఆయన ఏం చేశాడంటే 40 దినాలు మరి ఉపవాస ప్రార్థన చేసి మన మేక స్థితి, చంచల స్థితిని కుదురుగా ఉంచటానికి ఆయన మరి 40 దినాలు అరణ్యములోకి కొనిపోబడ్డాడు. మోషే గారైతే మరి ఆయన ఏం చేశాడు? సీనాయి కొండ మీదకు వెళ్ళి దేవునితో 40 దినాలు రాత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి వేశాడనమాట. ఈ 10 ఆజ్ఞలను పాటించటానికి ఈ లోకములో మరి అందరూ కూడా అనుసరించాలని ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి ప్రభు మరి మోషే గారిని ఎన్నిక చేసుకున్నారు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపాన్ని ఆపివేయలేకపోతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మరి శాపాన్ని తీసివేయలేకపోతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనుషుల చంచల స్వభావాన్ని ఆపలేకపోతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఏం చేయలేకపోతుందంటే దొంగతనం ఆపలేకపోతుంది, మోసాన్ని ఆపలేకపోతుంది, దౌర్జన్యాన్ని ఆపలేకపోతుంది, దుర్మార్గతను ఆపలేకపోతుంది. ఇవన్నీ కూడా ఆపలేని ధర్మశాస్త్రాన్ని మరి ఏం చేశాడంటే కొట్టివేయటానికి రాలేదు, కానీ దాన్ని ఇంకా అధికము చేయటానికి 10 ఆజ్ఞలు అంటే ఎలా పాటించాలో నేర్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏ మోషే గారైతే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడో అదే ప్రార్థన యేసు ప్రభు కూడా 40 దినాలు మరి ఉపవాస ప్రార్థన చేసి అరణ్యంలోకి కొనుకోబడ్డాడనమాట. ఇక్కడ సాతాను అంటూ ఉంది మరి ప్రభుకి మరి దగ్గరే అరణ్యంలో మరి ఏమి శబ్దాలు వినపడతాయి? చాలా శబ్దాలు వినపడతాయి. మనకి కుదురుదనం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అలాంటి ఆ అరణ్యంలోకి కొనిపోబడ్డాడంట. ఎంత అరణ్యమైనా సరే నా బిడ్డలు కుదురుగా కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటారు. ఎంత శోధన ఇంట్లో ఉన్నా కానీ శోధన వైపు చూడకుండా గెలవగలిగిన శక్తిని సంపాదించుకోవటానికి ఈ వాక్యం అనే ఖడ్గము నా బిడ్డలకి ఇవ్వాలి, ఈ ఉపవాస ప్రార్థన దీక్షను నా బిడ్డలకి ఇవ్వాలి అని ప్రభు ఏం చేశాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సరే రా చూసుకుందాము సాతానా, నా బిడ్డలు నాతో పాటు ఉంటారో లేదో. ఒకప్పుడు ఆదామును అవ్వమ్మని పడవేసావేమో, కానీ ఇప్పుడైతే నా బిడ్డలు, నన్ను ధరించుకున్న బిడ్డలు, నా స్వరూపము ఉన్న బిడ్డలు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా నాకంటే అధికముగా వాళ్ళు నా పనులు చేస్తారు, స్థిరత్వముగా ఉంటారు, నిలకడగా ఉంటారు, నిదానముగా ఉంటారు, ఆలోచిస్తారు, ఏమైనా చేస్తారనేసి సాతానికి ఒక సవాలుగా ప్రభు అరణ్యములోకి కొనిపోబడ్డాడనమాట. మరి ఈ అరణ్యములో మరి ఏం జరుగుతుంది? మనకి చాలా గందరగోళాలు జరుగుతున్నాయి, చాలా భయంకరమైన బాధలు. ఒకరికి చెప్పుకోలేము అమ్మా, ఒకరితో మాట్లాడలేము. ఏం చేయాలి ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు? అమ్మా రహస్యముగా నన్ను అడగండి, రహస్యముగా మీకు ఉత్తరం ఇస్తాను. ఏ మనిషి వద్దకు మీరు వెళ్ళొద్దు, ఎవరితో మీరు పంచుకోవద్దు, నాతో రండి. మీకు ఏదైనా కావాలంటే మీరు ఎవరి వద్దకు వెళ్ళి చేయి చాపకండి, నా యొద్దకు రండి. నా హస్తము కొరచు కాదు, నా చెవులు మందము కాదు, విననేరకుండునట్లు నా చెవులు మందము కాదు, దీవించకుండా ఉండటానికి నా హస్తము కొరచా కాదు. కాబట్టి మీరు వచ్చి నా యొద్దకు కుదురుగా కూర్చోండి. నేను ఎలాగో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి లోకాన్ని, పాపాన్ని ఎలా ఎదుర్కోవాలో నేను మీకు నేర్పించాను. 3.5 సంవత్సరాలు మరి లోకమనే అరణ్యంలో తిరుగులాడి మీకంటూ కొన్ని మార్గాలు నేను చూపించాను. నా వారసులైన శిష్యులైన వారు ఏ రీతిగా భూమి ఆకాశాలని తలక్రిందులు చేశారో అలాగున మీరు కూడా చేయగలరు. ఇప్పుడు ఒక ప్రార్థన మనం చేస్తున్నాము. ఆ చేసేటప్పుడు ఏమనుకుంటున్నాము? ఇది జరగదు అని చేస్తున్నామా? దేవుడు వింటాడు అని చేస్తున్నాం. వింటాడు అని చేసినప్పుడు ఏంటి? విన్నాడు, జరిగింది. అది కదా మనం నేర్చుకోవాల్సింది.